హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecomtest.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఎస్బీహెచ్ గురించి చెప్పినప్పుడు, ఎస్బీహెచ్ ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే మీకు అప్పుడు ఒక మాట చెప్పాను, ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ గురించి, ఐసిఐసి బ్యాంక్ గురించి కూడా చెప్తానని. సో అది దాని గురించి చూడండి, నేను ఇక్కడ ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఓకే, దానికోసం చూడండి, మీరు చేయాల్సింది ఏం లేదు, ఆన్లైన్ ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేసేయండి, లేదా ఆన్లైన్ ఆంధ్ర బ్యాంక్ .net.in అనే సైట్లోకి వెళ్ళినా కూడా మీకు ఏంటంటే డైరెక్ట్ స్క్రీన్ వస్తుంది. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం మీ ఆంధ్ర బ్యాంక్లో అప్లై చేసుకొని ఉండాలి. ఓకే, అక్కడ మీకు ఫామ్ దొరుకుతుంది, వెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్ అవ్వండి. మీకు ఏంటంటే వాళ్ళు మీకు ఒక పిన్ ఇస్తారు, యూజర్ ఐడి ఇస్తారు. ఆ యూజర్ ఐడి ద్వారా మీరు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, సరే, మొత్తానికి ఏంటంటే మీకు వాళ్ళు ఒక పిన్ ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆన్లైన్ ఆంధ్ర బ్యాంక్ .net.in అనే సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రీటైల్ యూజర్ లాగిన్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మీకు ఒక కిట్ ఇస్తారు కదా, ఆ కిట్ మీద ఉంటుంది ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి సబ్మిట్ ప్రెస్ చేయండి, లేకపోతే సెట్ లాగిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మీకు ఏంటంటే మీకు కొత్త పాస్వర్డ్ అడుగుద్ది. ఓకే, ఆ కొత్త పాస్వర్డ్ని మీరు ఇచ్చేయండి, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసుకోండి, మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి, 2 పాస్వర్డ్లు అడుగుద్ది. ఓకే, అయితే ఇవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఏంటి బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి, తర్వాత వచ్చేసి దీనిలో నుంచి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను లాగిన్ అవుతాను. చూడండి, ఇలా వస్తుంది మీకు ఫస్ట్ టైం స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు. ఓకేనా, తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే దీనిలో మీ దాంట్లో ఉన్న అమౌంట్ ఎంత ఉంది అదంతా చూసుకోవాలి అంటే ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్తారు. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది. ఓకే, తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మీకు అకౌంట్ సమ్మరీలోకి వెళ్ళేసి క్విక్ వ్యూలోకి వెళ్ళేసి గో ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మీ అకౌంట్లో ఉన్న మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తాయి అన్నట్టు, ఎప్పుడెప్పుడు డిపాజిట్ అయ్యాయి, ఎప్పుడెప్పుడు ఎంతెంత డిపాజిట్ అయింది అనేది మొత్తం చూపిస్తుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ మీకు పైన ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఓకే, దీనిలోకి వెళ్ళబోయే ముందు మీకు చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ లిమిట్ ఇదంతా మీరు ఒకసారి ఎంతెంత పంపించుకోవచ్చు అనేది ఇక్కడ ఉంది చూడండి రీటైల్ యూజర్స్కి. ఓకే, సరే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రొసీడ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ఇంటర్నల్ సెల్ఫ్ ఫండ్ ట్రాన్స్ఫరా అంటే మీకు మీరే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అంటే వేరే వాళ్ళది కూడా ఆంధ్ర బ్యాంక్ అకౌంటే అయ్యి వాళ్ళ అకౌంట్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్స్టర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, దీనిలోనే అన్నీ వస్తాయి చూడండి, ఎన్ఈఎఫ్టీ వస్తుంది, తర్వాత వచ్చేసి ఆర్టీజీఎస్ వస్తుంది, ఐఎంపీఎస్ వస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్ఈఎఫ్టీ అంటే ఏంటంటే మీరు పంపించిన వెంటనే పోదు అమౌంట్. ఈ ఐఎంపీఎస్ 24/7 చూసారా, ఇది ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతుంది. అయితే ఆంధ్ర బ్యాంక్లో నాకు నచ్చిన విషయం అంటే, నేను చూసిన విషయం ఏంటంటే మీరు ఐఎంపీఎస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నట్టు, పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, ఈ టైం లేదు, ఆ టైం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐఎంపీఎస్ ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ చేసుకోవచ్చు. ఓకే, అదే మీరు ఎస్బీఐ చూసినప్పుడు వాళ్ళు పొద్దున 6 గంటల్లో లేకపోతే 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టైం లిమిట్ పెడతారు అన్నట్టు, అప్పుడు మాత్రమే మనం ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. అది దాటిందంటే ఐఎంపీఎస్ చేసుకోరాదు. కానీ ఆంధ్ర బ్యాంక్లో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిందా, వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ యాడ్ ఎక్స్టర్నల్ పేయీ అని ఉంది. ఓకే, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే మన డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరి డీటెయిల్స్ని అంటే మీరు ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ పేయీ నేమ్ అంటే మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నాం వాళ్ళ నేమ్, తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్, ఇంకొకసారి కూడా అకౌంట్ నెంబర్, తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ లిమిట్. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు వాళ్ళ బ్యాంక్ పేరు తెలిస్తే బ్యాంక్ పేరు తీసుకోండి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి అని చూసారా, దీన్ని క్లిక్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి గెట్ బ్రాంచ్ అన్న వెంటనే ఆటోమేటిక్ వాళ్ళ బ్రాంచ్ నేమ్ వచ్చేస్తుంది. ఓకేనా, వాళ్ళది ఏ అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, అది తీసేసుకున్న తర్వాత యాడ్ పేయీ అనాలి. యాడ్ పేయీని ప్రెస్ చేసుకున్న తర్వాత వెంటనే యాడ్ అవ్వద్దు. దీనిలో ఏమవుతుందో తెలుసా, కొంచెం వేరే దాంతో పోల్చుకుంటే కొంచెం వేరే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎక్స్టర్నల్ దాంట్లోకి వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పెండింగ్ పేయీ అని ఉంటుంది చూసారా, పెండింగ్ పేయీస్, దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి అకౌంట్ని అయితే యాడ్ చేసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నేమ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు, అంటే వాళ్ళ నేము, తర్వాత వచ్చేసి వాళ్ళ బ్రాంచ్ నేమ్ మనం ఇంతకుముందు ఇచ్చాం కదా, అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనం దాన్ని టిక్ చేసి ఓటీపీని ప్రెస్ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇస్తేనే మనం బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మంచి సెక్యూరిటీ ఆప్షన్ అన్నట్టు. అదే మీకు వేరే బ్యాంకులలో చూసారనుకోండి, ఎస్బీఐ, ఎస్బీహెచ్, డైరెక్ట్ వాళ్ళు
బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ మొబైల్కి ఏం ఓటీపీ అడగదు. కానీ దీనిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అంటే సెక్యూరిటీ చాలా హైగా ఉంటుంది అన్నట్టు. సో మనం ఏంటంటే మొబైల్కి ఓటీపీ వస్తేనే మనం బెనిఫిషరీని యాడ్ చేసుకోగలుగుతాం, లేకపోతే యాడ్ చేయరాదు. ఓకే, అప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తారా, ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తారా, ఐఎంపీఎస్ చేస్తారా. ఐఎంపీఎస్ తోటి ఏంటిదంటే మనం ఐఎంపీఎస్ చేసినప్పుడు కొంచెం ఛార్జెస్ పడతాయి. 7 రూపీసో 8 రూపీసో ఒక ఛార్జెస్ తీసుకుంటారు. అంటే కాకపోతే అమౌంట్ అనేది ఇన్స్టాంట్గా వెళ్ళిపోద్ది. ఓకేనా. అదే మీరు ఎన్ఈఎఫ్టీ చేస్తే ఇది తీసుకున్నారనుకోండి, ఇప్పుడు పంపిస్తే ఒక 6 hours 7 hours, లేకపోతే మీరు పంపిన టైంని బట్టి వాళ్ళకి రీచ్ అవుద్ది అన్నట్టు. ఓకే, సరే ఇక్కడ మనం ఐఎంపీఎస్ తీసుకున్న తర్వాత మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వాళ్ళకి పంపుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే అది తీసుకోవాలి, మన అకౌంట్ నెంబర్. తర్వాత వచ్చేసి ఎవరికి పంపాలి వాళ్ళది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంత అమౌంట్ పంపాలి అంత అమౌంట్. తర్వాత వచ్చేసి పర్పస్, మీరు ఇది రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. అదర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాం. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత కూడా పోదు. ఇక్కడ ఏమవుద్ది, సేమ్ అన్ని బ్యాంక్స్లో లాగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తేనే వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వెళ్తుంది. ఓకేనా. సో ఇది ఐఎంపీఎస్ చేయడం. ఎన్ఈఎఫ్టీ చేయాలన్నా కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి, మనకు ఇంతకుముందు థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏంటంటే ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మేక్ పేమెంట్ అని తీసేసుకొని ఎన్ఈఎఫ్టీ కావాలంటే ఎన్ఈఎఫ్టీలోకి వెళ్ళేసి ఏ అకౌంట్లోకి వెళ్ళి ఎవరికి పంపించాలి, ఎంత అమౌంట్ పంపించాలి, రీమార్క్స్ అనేవి ఇచ్చేసి మనం పే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. షెడ్యూల్ పేమెంట్ అంటే ఏంటంటే మనం ఒక టైం పెట్టుకుంటాం, ఆ టైం పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ టైంకి వాళ్ళ అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు. అంటే మీకు ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాలనుకోండి, ఓకే, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మీకు ఇది ఈఎంఐస్ కట్టాల్సి ఉందనుకోండి, ఓకేనా, లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్, ల్యాండ్లైన్ బిల్, లేకపోతే ఈ పోస్టల్ పోస్ట్ పెయిడ్ బిల్స్ అవన్నీ పే చేయాలనుకున్నప్పుడు ఒక టైం పెట్టుకొని మనం ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అక్కడ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకి పేమెంట్ అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే, అదేంటంటే షెడ్యూల్ పేమెంట్. తర్వాత వచ్చేసి ఏంటంటే చూడండి, ఎన్ఈఎఫ్టీ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది మీరు చదువుకోండి. ఓకే, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు పని చేస్తుంది, ఎప్పుడెప్పుడు పని చేయదు, ఎంత లిమిట్ వరకు పంపించవచ్చు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని రిక్వెస్ట్స్ అని ఉంటాయి. దీనిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ దగ్గర ఒకవేళ మొబైల్ ఉందనుకోండి, వీళ్ళు ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ కోసం ఒక యాప్ని కూడా డిజైన్ చేశారు. ఏబీకే ఎంపే అని ఉంటుంది, ఎంపే యాప్. ఓకే, ఆ ఎంపే యాప్ యూస్ చేసి మనం ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే చూడండి, దానికి కావాల్సిన మీకు ఎంపిన్ కావాలి. ఓకేనా, అంటే ఇవ్వండి, ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అని చూసారు, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసినప్పుడు మన మొబైల్కి ఎంపిన్ వస్తుంది. ఆ ఎంపిన్ ద్వారా ఏంటంటే మన మొబైల్ బ్యాంకింగ్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎంపిన్ జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఎంపిన్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఆ మొబైల్ నెంబర్ అనేది మనకు బ్యాంకులో రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే, సరే, నేను మొత్తానికి ఈ ఎంపే గురించి సపరేట్ ఒక యాప్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, దాంట్లో చూద్దాం. ఓకే, ఇంకా ఏం చేయొచ్చు దీంట్లో అంటే మీరు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు. దానికంటే చూడండి, చెక్ బుక్కి రిక్వెస్ట్ చేసుకోవడం, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఆఫ్లైన్, అంటే ఇదేంటంటే మనకు బ్యాంక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవ్వరు. ఓకే, మనం ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ మనం ప్రెస్ చేసేసి ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటేనే మనకి ఏంటంటే మనం దీనిలో పేమెంట్స్ చేయడం లాంటివి, తర్వాత వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఇంకేమైనా చేయాలనుకోండి అంటే మన అకౌంట్స్లోకి వెళ్దాం, మేనేజ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ చేంజ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది, లాగిన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే మన నామినీ ఎవరు, తర్వాత వచ్చేసి మన నేమ్, లేకపోతే మన మొబైల్ నెంబర్, అదంతా దీనిలో అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కంపల్సరీ ఇక్కడ లాగౌట్ చేసుకోవాలి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన ఆన్లైన్ బ్యాంకింగ్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చూద్దాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.